నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనకి జీడిపి యొక్క అంచనాల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి Q1కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అనేవి రీసెంట్గా రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన అంశాలు అనేవి డిస్కస్ చేస్తాం. గత వీడియోలో మనం డేటాని ఏ సోర్సెస్ ద్వారా ఎలా కలెక్ట్ చేస్తుంది అనేటువంటి అంశాలు చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనకి అంటే స్థిర ధరల్లో జీవీఏ, అదేవిధంగా స్థిర ధరల్లో జీడిపి ఎస్టిమేషన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. అంటే ఈ డేటా అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఈ టేబుల్లో ఇచ్చింది ఏంటంటే క్వార్టర్లీ ఎస్టిమేట్స్ ఆఫ్ జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ ఫర్ Q1 అనేది ఏప్రిల్ టు జూన్కి సంబంధించినటువంటి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించింది మనం Q1గా చెప్తాం. ఇది ఏ ఆర్థిక సంవత్సరానికి 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. అటు 2011-12 ప్రైసెస్ అన్నాడు. అంటే స్థిర ధరల వద్ద, ఆధార సంవత్సర ధరల వద్ద ఎంత ఉన్నాయి అనేది మనం చూద్దాం. మనకి జీవీఏ పరంగా చెప్పేటప్పటికి మనం 3 రంగాలు ఆర్థిక వ్యవస్థలు ఉంటాయని చెప్పుకుంటాం. అది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిటరీ సెక్టర్, 3 రంగాలనే ఉంటాయి. సో ఈ 3 రంగాల యొక్క పనితీరు అనేది Q1కి సంబంధించినటువంటి ఈ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే Q1కి సంబంధించి వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం స్థిర ధరల్లో వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అనేది జీవీఏకి సంబంధించి చూద్దాం. ఇప్పుడు చూడండి, ప్రైమరీ సెక్టర్, ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగం అనేది 22-23 మొదటి త్రైమాసికంలో 5,82,779 కోట్ల రూపాయలు అనేది నమోదైంది. అదే 23-24 ఆర్థిక సంవత్సరం Q1లో అయితే మనకి 6,07,200 కోట్ల రూపాయలు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 24-25 ఆర్థిక సంవత్సరంలో Q1లో 6,23,784 కోట్ల రూపాయలు అనేది ప్రాథమిక రంగం అనేది నమోదు చేసింది. అంటే ఈ ప్రాథమిక రంగం అనేది 23-24 ఆర్థిక సంవత్సరంలో 4.2% గ్రోత్ రేట్ అనేది Q1లో సాధిస్తే, Q1లో సాధిస్తే, ప్రస్తుత Q1 24-25 ఆర్థిక సంవత్సరంలో 2.7% గ్రోత్ రేట్ అనేది సాధించింది. అంటే గ్రోత్ రేట్ అనేది తగ్గింది. ప్రైమరీ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ అనేది తగ్గినట్టుగా కనబడుతుంది. అయితే ఈ ప్రాథమిక రంగంలో మనకి సబ్ సెక్టర్స్ అని ఉంటాయి. అగ్రికల్చరల్, వ్యవసాయము, మనకి కోళ్ళ పరిశ్రమ, అడవులు, మనకి మత్స్య పరిశ్రమ అనేవి ఉంటాయి. ఇవి సబ్ సెక్టర్స్ అనేవి. ఇవంతా మనకి చెప్పట్లేదు, ఒకసారి మీరు చూసుకోండి. ఈ గ్రోత్ రేట్లు మాత్రమే మనం చెప్తాను. చూడండి, 23-24 ఆర్థిక సంవత్సరం 3.7% గ్రోత్ రేట్ సాధిస్తే ఈ సబ్ సెక్టారు మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q1లో 2% మాత్రమే గ్రోత్ రేట్ అనేది సాధించింది. అంటే ఇది కూడా గ్రోత్ రేట్ అనేది తగ్గింది. ప్రధానంగా ప్రాథమిక రంగం యొక్క గ్రోత్ రేట్ తగ్గింది. అందులో సబ్ సెక్టర్ అయినటువంటి వ్యవసాయం, మనకి కోళ్ళ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, అటవీ సంపద అనేవి తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది మైనింగ్ అండ్ క్వారింగ్. ఇందులో ఉన్నటువంటి సబ్ సెక్టర్ ఏంటంటే మైనింగ్ అండ్ క్వారింగ్. ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది గత ఆర్థిక సంవత్సరం 23-24లో 7% గ్రోత్ రేట్ అయితే ప్రస్తుత Q1లో 7.2% గ్రోత్ రేట్. అంటే మనకి ఇది మాత్రం పెరిగినట్టుగా కనబడుతుంది. మనకి వ్యవసాయ రంగం అనేది టోటల్గా వ్యవసాయ రంగం గ్రోత్ రేట్ అయితే తగ్గింది. కానీ ఈ వ్యవసాయ రంగం సబ్ సెక్టర్ అయినటువంటి మైనింగ్ అండ్ క్వారింగ్ యొక్క గ్రోత్ రేట్ మాత్రం పెరిగినట్టుగా మనకి కనబడతా ఉంది. నెక్స్ట్ ఇది రెండో రంగం ఏంటంటే సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం. ఈ ద్వితీయ రంగం అనేది 22-23లో 10,08,980 కోట్ల రూపాయలు నమోదైతే మనకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 10,68,496 కోట్ల రూపాయలు అనేది Q1లో నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 24-25లో 11,58,524 కోట్ల రూపాయలు నమోదవడం అనేది జరిగింది. ఈ గ్రోత్ రేట్ ఏమో గత ఆర్థిక సంవత్సరం 23-24లో 5.9% గ్రోత్ రేట్ అయితే ప్రస్తుతం 8.4%. అంటే పారిశ్రామిక రంగం యొక్క గ్రోత్ రేట్ మాత్రం పెరిగినట్టుగా కనబడుతుంది. ఈ పారిశ్రామిక రంగంలో మరలా మనకి సబ్ సెక్టర్స్ ఉంటాయి. అంటే ద్వితీయ రంగంలో సబ్ సెక్టర్స్ ఉంటాయి. అది మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం. ఈ తయారీ రంగం అనేది ఈ అమౌంట్ అంతా మీకు చెప్పట్లేదు, ఒకసారి చూసుకోండి. మొత్తం గత ఆర్థిక సంవత్సరం Q1లో 5% గ్రోత్ రేట్ అయితే ప్రస్తుతం 7% గ్రోత్ రేట్. అంటే ఇది కూడా పెరిగినట్టుగా కనబడుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యూటిలిటీస్ అనేవి
గత ఆర్థిక సంవత్సరంలో 3.2% ఉంటే ఇప్పుడు 10.4%. అంటే ఇది కూడా గ్రోత్ రేట్ అనేది పెరిగింది. అలాగే కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగమేమో గత ఆర్థిక సంవత్సరంలో 8.6% ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.5%. అంటే ఇది కూడా గ్రోత్ రేటు పెరిగింది. అంటే ద్వితీయ రంగం యొక్క గ్రోత్ రేటు పెరిగింది, 8.4% పెరిగింది. మరలా అందులో ఉన్నటువంటి సబ్ సెక్టర్స్ యొక్క గ్రోత్ రేట్లు కూడా పెరిగాయి. అత్యధికంగా మనకి ఈ నిర్మాణ రంగం యొక్క గ్రోత్ రేటు 10.5% గ్రోత్ రేటు పెరగడం అనేది జరిగింది. నెక్స్ట్ది మూడో రంగం గురించి కానీ మనం చూసుకున్నట్టయితే మూడవ రంగం ఈ తృతీయ రంగం. ఈ తృతీయ రంగం అనేది కానీ మనం చూసుకున్నట్టయితే ఈ తృతీయ రంగం అనేది చూడండి ఈ తృతీయ రంగం ఏమో మనకి గ్రోత్ రేట్ కానీ మనం చూసుకున్నట్టుగైతే అంటే అమౌంట్ కానీ 22-23 అయితే 19,29,266 కోట్ల రూపాయలు నమోదైతే Q1లో 23-24 ఆర్థిక సంవత్సరంలో 21,36,301 కోట్ల రూపాయలు Q1లో నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 23-24-25లో 22,90,427 కోట్ల రూపాయలు అనేది Q1లో నమోదైంది. గ్రోత్ రేటు గత ఆర్థిక సంవత్సరంలో 10.7% ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2. అంటే ఇది గ్రోత్ రేట్ అనేది తగ్గింది. మనకి మూడు రంగాల్లో ఓన్లీ పారిశ్రామిక రంగం యొక్క గ్రోత్ రేట్ మాత్రమే పెరిగింది. మిగతాది ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం రెండేటి యొక్క గ్రోత్ రేట్లు కూడా తగ్గడం అనేది నమోదైంది. సో దీంట్లో ఉన్నటువంటి సబ్ సెక్టర్స్ కానీ మనం చూసుకున్నట్టుగైతే వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సర్వీసెస్ రిలేటెడ్ టు బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ కూడా మనకి గతంలో 9.7% ఉంటే ప్రస్తుతం 5.7% నమోదైంది. అంటే ఇవి కూడా తగ్గాయి. అదేవిధంగా ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అని గత ఆర్థిక 12.6 ఉంటే ప్రస్తుతం 7.1% తగ్గిపోయినాయి. అదేవిధంగా Q1కి సంబంధించినటువంటి అంశాలు అనమాట. మొత్తం టోటల్గా ఆర్థిక సంవత్సరానికి కాదు, Q1కి. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదర్ సర్వీసెస్ గతం 8.3% ప్రస్తుతం 9.5%. అంటే ఇవి ఒక్కటి మాత్రం పెరిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అదర్ సర్వీసెస్ సంబంధించినటువంటి మాత్రం పెరిగినట్టుగా కనపడుతుంది. మనకి టోటల్ జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అనేది జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ స్థిర ధరల వద్ద మనకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q1లో 40,72,734 కోట్ల రూపాయలు నమోదవడం అనేది జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరం 8.3% గ్రోత్ రేట్, ప్రస్తుతం 6.8% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. అంటే ఇది కూడా మనకి జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అనేది గ్రోత్ రేట్ అనేది తగ్గడం అనేది జరిగింది. దీనికి మనం నెట్ ట్యాక్సెస్ కలిపితే అంటే జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ నెట్ ట్యాక్సెస్ అనేవి కలపాలి. ఈ నెట్ ట్యాక్సెస్ అనేవి మనకి ఎలా వస్తాయి? వచ్చినటువంటి మొత్తం పన్నుల నుంచి మనం సబ్సిడీస్ తీసేస్తే నెట్ ట్యాక్సెస్ అనేవి వస్తాయి. ఈ నెట్ ట్యాక్సెస్ అనేవి ఇదంతా మీకు చెప్పట్లేదు, ఒకసారి చూసుకోండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q1లో 2,90,998 కోట్ల రూపాయలు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం 7.9% గ్రోత్ రేట్ ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో Q1లో 4.1% మాత్రమే గ్రోత్ రేట్. ఇది కూడా నెట్ ట్యాక్సెస్ యొక్క గ్రోత్ రేట్ కూడా తగ్గినట్టుగా కనబడుతుంది. అదేవిధంగా ఈ బేసిక్ ప్రైస్కి నెట్ ట్యాక్సెస్ అనేవి కలిపితే మనకి జీడిపి అనేది వస్తుంది. ఈ జీడిపి అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 43,63,732 కోట్ల రూపాయలు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేట్ ఏమో 8.2% ఉంటే ప్రస్తుతం 6.7%. అంటే జీడిపి గ్రోత్ రేట్ కూడా తగ్గడం అనేది తెలుస్తుంది. ఇది మనకి జీవీఏ అనేది స్థిర ధరల వద్ద ఎంత ఉంది అనేది మనకి ఈ టేబుల్ అనేది తెలియజేయడం అని చూద్దాం. ఇప్పుడు మనకి జీడిపి అనేది స్థిర ధరల వద్ద ఎంత ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. జీవీఏ మనకి రంగాల వారీగా చెప్పేటప్పుడు జీవీఏ పరంగా అయితే రంగాల వారీగా చెప్తాం. అదే జీడిపి చెప్పేటప్పుడు ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్లో 1000 మదింపు పద్ధతి ద్వారా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, క్వార్టర్లీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపి ఫర్ Q1 ఏప్రిల్ జూన్కి సంబంధించింది 24-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏ ధరల వద్ద 2011-12 ధరలు అంటే స్థిర ధరల వద్ద జీడిపి ఎస్టిమేషన్స్ అనేవి మనకి వ్యయాల పరంగా ఎంత ఉంది. మనం జీడిపిని 1000 మదింపు పద్ధతులు ఎలా చెప్తాం? జీడిపి ఈజ్ ఈక్వల్ టు C+I+G+
ఎక్స్ మైనస్ ఎమ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ కాంపోనెంట్లో ఇవి ఎంత ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ జీడిపిలో పిఎఫ్సిఈ అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అంటే ప్రజలు చేసేటటువంటి అంతిమ వినియోగ వ్యయాలనేవి Q1లో అంటే 22-23 ఆర్థిక సంవత్సరంలో 21,66,248 కోట్ల రూపాయలు ఉన్నాయి. 23-24 ఆర్థిక సంవత్సరంలో 22,86,468 కోట్ల రూపాయలు ఉన్నాయి. 24-25 ఆర్థిక సంవత్సరంలో 24,56,778 కోట్ల రూపాయలకి పెరగడం అనేది జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది జీడిపిలో ఎంత శాతం ఉందంట? 23-24లో జీడిపిలో ఇది 55.9% ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటే, మనకి 24-25కి వచ్చినప్పుడు ఇది 56.3% పెరిగింది. 56.3% పెరగడం అనేది జరిగింది. అంటే తక్కువ పెరుగుదల అనేది నమోదైంది. మనకు ఆల్రెడీ రీసెంట్గా ఆర్బీఐ గవర్నర్ చెప్పారు, ప్రజల యొక్క వినియోగ వ్యయం అనేది తగ్గడం వలన, అదేవిధంగా ప్రభుత్వ వ్యయం తగ్గడం వలన జీడిపి తగ్గింది. ఇవి పెరిగితే మరలా మనకి జీడిపి పెరుగుతుందని ఆయన చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ది గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ GFCE, ప్రభుత్వం చేసేటటువంటి అంతిమ వినియోగ వ్యయం అనేది. ఇదంతా మీకు చెప్పట్లేదు, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే నేను చెప్పే దాన్ని బట్టి మీరు ఈ డేటాని మీకు మీరుగా తెలుసుకోగలిగితేనే నేను చెప్పిన దానికి అర్థం, మీరు చూసిన దానికి అర్థం. లేదనుకుంటే ఇది పాసిగీసుకోవడం కూడా పనికిరాదు ఈ వీడియో. చూడండి, గత ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో ఈ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది 10.2% ఉంటే ప్రస్తుతం 9.5%కి తగ్గిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ప్రభుత్వాలు చేసేటటువంటి సేవింగ్స్ అనేవి ఎంత ఉన్నాయి? గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 34.6% జీడిపిలు ఉంటే ప్రస్తుతం 34.8%కి మనకి పెరగడం అనేది జరిగింది. అంటే వ్యయాలు అనేవి తగ్గాయి, పొదుపులు అనేవి పెరగడం అనేది జరిగింది. దానివలన కూడా ఉత్పత్తి పైన ప్రభావం అనేది చూపిస్తుంది. నెక్స్ట్ది చేంజెస్ ఇన్ స్టాక్స్. చేంజెస్ ఇన్ స్టాక్స్ అంటే స్టాక్ మార్కెట్ కాదు, ఇన్వెంటరీస్ అని చెప్తాం. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణంలో తయారీలో ఉన్నటువంటివి. నెక్స్ట్ ఇప్పుడు 2024-25లో మనం ఉన్నాం. ఈ 24-25లో ఒక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి అవ్వలేదు ఇది, కానీ నిర్మాణంలో ఉంది. ఇటువంటి వాటిని మనం స్టాక్స్కి లేదా ఇన్వెంటరీస్గా చెప్తాం. ఇటువంటి వాటినే మనం చేంజ్ ఇన్ స్టాక్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇన్వెంటరీస్నే మనం చేంజ్ ఇన్ స్టాక్స్ అని చెప్తాం. అంటే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అయ్యేటటువంటివి, అటువంటి వాటిని మనం చేంజ్ ఇన్ స్టాక్స్గా చెప్తాం. అవి గత ఆర్థిక సంవత్సరం ఇది వాల్యూస్ అనేవి మనం చెప్పట్లేదు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 24-25లో 47,712 కోట్ల రూపాయలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడిపిలో 1.1%, ప్రస్తుతం కూడా ఇవి 1.1%గానే ఉన్నాయి. అదేవిధంగా వాల్యుబుల్స్ అంటే వీటితో మనం ఏమి వస్తువులు తయారు చేసేది ఏమి ఉండదు, కానీ కాకపోతే వీటి యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో లేదా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఉండేటటువంటి వాటిని మనకి పురాతనమైన వస్తువులు కావచ్చు, లేదంటే పెయింటింగ్స్ కావచ్చు, డైమండ్స్, ఇటువంటి వాటిని మనం వాల్యుబుల్స్గా చెప్తాం. సో వీటిని ఏంటంటే కొని పెట్టుకుంటారు అంతే, వాటిని ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి మూమెంట్ అనమాట. అటువంటి వాటిని మనం వాల్యుబుల్స్గా చెప్తాం. అవి జీడిపిలో గత ఆర్థిక సంవత్సరం 0.7% ఉంటే ప్రస్తుతం 0.6%కి తగ్గిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ది ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు అనేవి వస్తువులు సేవలు అన్ని ఎగుమతులు కలిపి కూడా 21.4% ఉంటే ప్రస్తుతం 21.8%కి ఇది పెరగడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్స్ మాత్రం పెరుగుతున్నట్టుగా కనపడుతుంది. అదేవిధంగా ఇంపోర్ట్స్ అనేవి జీడిపిలో 27% ఉంటాయి గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుతం 26.4%. అంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ది డిస్క్రాంపనీస్ అంటే ఏంటంటే మనం జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో లెక్కిస్తాం. అది ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే ఏ పద్ధతిలో లెక్కించినా మనకి ఒకటే వాల్యూ అనేది రావాలి, కానీ వాస్తవ పరిస్థితులు అలా రాదు. వీటి మధ్య తేడాలు అనేవి వస్తాయి. ఆ తేడాలే మనకి ఈ డిస్క్రాంపనీస్గా చెప్తాం. ఈ పద్ధతుల్లో లెక్కించగా వచ్చినటువంటి తేడానే మనం డిస్క్రాంపనీస్గా చెప్తాం. అది గత ఆర్థిక సంవత్సరంలో 3.2% ఉంటే ప్రస్తుతం 2.4%గా ఉండడం అనేది జరిగింది. ఇవి కూడా తగ్గుతున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది.
ఇప్పుడు టోటల్గా జీడిపి అనేది మనం చూసుకున్నట్టుగైతే టోటల్గా జీడిపి అనేది ఎంత ఉందనేది మనం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 24-25లో Q1లో 43,63,732 కోట్ల రూపాయలు అనేది నమోదయ్యి టోటల్గా మనకి ఇప్పుడు 100% అనేది జీడిపిగా నమోదవడం అనేది జరిగింది. ఇది 6.7% గ్రోత్ రేటు, గత ఆర్థిక సంవత్సరం 8.2% గ్రోత్ రేట్ అనేది నమోదవడం అనేది జరిగింది. చూడండి, మన జీడిపిని ఏ అప్రోచ్లో లెక్కిస్తాం అనేది ఈ కింద ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, ఎక్స్పెండిచర్ అప్రోచ్లో జీడిపి అనేది పిఎఫ్సి ప్లస్ జిఎఫ్సి ప్లస్ జిఎఫ్సిపి ప్లస్ సిఎస్ ఇంజిన్ స్టాక్స్ వాల్యుబుల్స్, అదేవిధంగా ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్స్ అని మనం లెక్కించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అండ్ జీడిపి ఎక్స్పెండిచర్ అప్రోచ్ అంటారు. చూడండి, జీడిపిని ఎలా లెక్కిస్తాం అనేది కూడా మనకి కింద ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి స్థిర ధరల వద్ద జీవీఏ అదేవిధంగా జీడిపి అనేవి ఎలా ఉన్నాయనేది మనం చూడడం అనేది జరిగింది. నెక్స్ట్ వీడియోలో ప్రస్తుత ధరల వద్ద జీవీఏ ఎంత ఉంది, జీడిపి ఎంత ఉంది, వాటి యొక్క వృద్ధి రేట్లు ఎంత ఉన్నాయి అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.